చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించిందట ముంబై ఇండియన్స్ ఘన విజయం. ఇక రోహిత్ శర్మకు పెట్టిందట మావేరిక్ అనే కొత్త నిక్ నేమ్. ఇన్స్టాగ్రామ్ అట పిల్లల వయసునట పసిగడుతుందట. ఇట్లా చేసేటందుకు ఇన్స్టాగ్రామ్ ఏ సంస్థ మోటో తెలుపుతున్నది. ఇన్స్టాగ్రామ్ అట పిల్లల వయసునట పసిగడుతుందట. ఇట్లా చేసేటందుకు ఇన్స్టాగ్రామ్ ఏ సంస్థ మోటో తెలుపుతున్నది. ప్రపంచ కప్ షూటింగ్ లా భారత్ కు మల్లొక మల్క పథకం. మహిళా షూటింగ్ లా సిమ్రాను సాధించింది రజతం. లక్ష్య నిత్యకు దక్కిందట స్వర్ణం. నిత్య పడ్డదట చాలా కష్టం. హైదరాబాద్ పిల్లగాడు నితీష్ రెడ్డి దక్కించుకున్నాడు బీసీసీఐ కాంట్రాక్టు. శ్రేయస్ కు ఇషాన్ కిషన్ కు ఇస్తారట ఇంకో మల్క అవకాశం. ఈ ఐపీఎల్ లా తగ్గేదే లేదంటున్నారు టైటాన్స్. ఈ ఐపీఎల్ లా సాధించిరట 6 సార్ల విజయం. తమ్ముడు సైన్మా తోటి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నట హీరో నితిన్ సారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ నితిన్ సారు ఫ్యాన్స్. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్నది కొత్త చిత్రం. ఈ సినిమాలో నటిస్తున్నాడట హీరోగా రామ్ చరణ్ సారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చేస్తున్నాడట కొత్త సైన్మా. ఈ సైన్మాకు పెట్టిందట పేరు సుమతి శతకం. నాకచ్చే అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రేమను పొందుడే మిన్న అంటున్నది సాయి పల్లవి. చూసిరా ఈమె మనసు ఎంత మంచిగా ఉన్నదో. సినీ నటుడు మహేష్ బాబు సార్కి ఇచ్చిందట ఈడీ నోటీసులు. ఈ నెల 27న చేస్తారట విచారణ. ఇగో ఇట్లున్నాయట తెలంగాణ సర్కారు భూభారతి తీరు. మీ సేవలకు పోతే అయితలేదట దరఖాస్తు. కరువు పనికి పడ్డదట గండి. 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేస్తున్నదట కేంద్రం. కరువు పనికి పడ్డదట గండి. 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేస్తున్నదట కేంద్రం. రుణాలిచ్చే యాప్లతోటి జాగ్రత్త అంటున్నారు. ఇక నిమిషాలల్లా పైసలు ఇస్తారట, తొందరలోనే సుక్కలు చూపిస్తారట. పెట్టుబడులు పెట్టండి లాభాలు పొందండి అంటున్న తెలంగాణ సర్కారు. ఇక జపాను వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి సారు ఆహ్వానము. గన్నవరము విమానాశ్రయము కొత్త దారి చేస్తున్నదంట కన్నుల విందు. ఇక రోడ్డు పొడుగుతో వేసిరట కొత్త కొత్త లైట్లు. పండు ముసలోళ్ళ కట్ట పండుగ అంటున్నదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త వాళ్ళకి ఇస్తుందట పింఛన్లు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి రాసిన పిల్లల ఫలితాలు. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట రాసిన పిల్లలు. అనకాపల్లి జిల్లాకు వస్తున్నదంట హెల్త్ సిటీ. ఇక దానికోసం చూస్తున్నారంట 7 ఎకరాల 68 గుంటల జాగా. కసిరెడ్డి అరెస్ట్ తోటి మా జిల్లాలో పుట్టిందట భయం. ఇక వాళ్ళ బండారం బయటపడుతుందని మస్తుగనం పడుతున్నారంట భయం. రాహుల్ గాంధీ పౌరసత్వం మీద బ్రిటిష్ ప్రభుత్వంను సమాచారం కోరిందట కేంద్ర ప్రభుత్వము. మరిగా సమాచారం ఏందో మనమే చూద్దాము. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ చేస్తున్నాడు సంచలనమైన ముచ్చట్లు. ఆయన హత్యకు ప్రయత్నిస్తున్నారంట ఖలిస్తానీ మద్దతుదారులు. జేఈ పరీక్ష రాసేందుకు మాకు అనుమతించాలన్న ఇంటర్ విద్యార్థులు. మునుపుగా 18 మంది మీద వేసిన కేసును కొట్టేసిందట సుప్రీంకోర్టు. హర్యానాలో జరిగిందట ఒక వింత. టైము ఇంకా పైసలు కలిసేస్తాయని అన్నదమ్ములు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసిరట గిట్లా. కుటుంబంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నాడు వాన్స్. ద్వైపాక్షిక సంబంధం మీద చేస్తారట మోడీతోటి సమీక్ష. యుద్ధాల వల్ల మాకు నష్టం కలిగిందనుకో ఖబర్దార్ అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈస్టర్ కాల్పుల వివరణ ముగిసిందట. ఉక్రెయిన్ మీద దాడులు ప్రారంభిస్తున్నట్లు చెప్తున్నాడు రష్యా అధ్యక్షుడు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాల మీద తొలిసారిగా వివరణకు రానున్నాడట ట్రంప్.
రాకపోతే శాంతి భద్రతల ఒప్పందాన్ని విరమించుకుంటాం అంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించిందట ముంబై ఇండియన్స్ ఘన విజయం. ఇక రోహిత్ శర్మకు పెట్టిందట మావేరిక్ అనే కొత్త నిక్ నేమ్. ఇన్స్టాగ్రామ్ అట పిల్లల వయసునట పసిగడుతుందట. ఇట్లా చేసేందుకు ఇన్స్టాగ్రామ్ ఏ సంస్థ మోటో తెలుపుతున్నది. ఇన్స్టాగ్రామ్ అట పిల్లల వయసునట పసిగడుతుందట. ఇట్లా చేసేందుకు ఇన్స్టాగ్రామ్ ఏ సంస్థ మోటో తెలుపుతున్నది. ప్రపంచ కప్ షూటింగ్ లా భారత్ కు మల్లొక మల్క పథకం. మహిళా షూటింగ్ లా సిమ్రాను సాధించింది రజతం. లక్ష్య నిత్యకు దక్కిందట స్వర్ణం. నిత్య పడ్డదట చాలా కష్టం. హైదరాబాదు పిల్లగాడు నితీష్ రెడ్డి దక్కించుకున్నాడు బీసీసీఐ కాంట్రాక్టు. శ్రేయస్ కు ఇషాన్ కిషన్ కు ఇస్తారట ఇంకో మల్క అవకాశం. ఈ ఐపీఎల్ తగ్గేదే లేదంటున్నారు టైటాన్స్. ఈ ఐపీఎల్ సాధించిరట 6 సార్ల విజయం. తమ్ముడు సైన్మతోటి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నట హీరో నితిన్ సారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ నితిన్ సారు ఫ్యాన్స్. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్నది కొత్త చిత్రం. ఈ సినిమాలో నటిస్తున్నాడట హీరోగా రామ్ చరణ్ సారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చేస్తున్నాడట కొత్త సైన్మా. ఈ సైన్మాకు పెట్టిందట పేరు సుమతి శతకం. నాకచ్చే అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రేమను పొందుడే మిన్న అంటున్నది సాయి పల్లవి. చూసిరా ఈమె మనసు ఎంత మంచిగా ఉన్నదో. సినీ నటుడు మహేష్ బాబు సార్కి ఇచ్చిందట ఈడీ నోటీసులు. ఈ నెల 27న చేస్తారట విచారణ. ఇగో ఇట్లున్నాయట తెలంగాణ సర్కారు భూభారతి తీరు. మీ సేవలకు పోతే అయితలేదట దరఖాస్తు. కరువు పనికి పడ్డదట గండి. 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేస్తున్నదట కేంద్రం. కరువు పనికి పడ్డదట గండి. 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేస్తున్నదట కేంద్రం. రుణాలిచ్చే యాప్లతోటి జాగ్రత్త అంటున్నారు. ఇక నిమిషాలల్లా పైసలు ఇస్తారట, తొందరలోనే సుక్కలు చూపిస్తారట. పెట్టుబడులు పెట్టండి లాభాలు పొందండి అంటున్న తెలంగాణ సర్కారు. ఇక జపాను వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి సారు ఆహ్వానము. గన్నవరము విమానాశ్రయము కొత్త దారి చేస్తున్నదంట కన్నుల విందు. ఇక రోడ్డు పొడుగుతో వేసిరట కొత్త కొత్త లైట్లు. పండు ముసలోళ్ళ కట్ట పండుగే పండుగ అంటున్నదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త వాళ్ళకి ఇస్తుందట పింఛన్లు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి రాసిన పిల్లల ఫలితాలు. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట రాసిన పిల్లలు. అనకాపల్లి జిల్లాకు వస్తున్నదంట హెల్త్ సిటీ. ఇక దానికోసం చూస్తున్నారంట 7 ఎకరాల 68 గుంటల జాగా. కసిరెడ్డి అరెస్ట్ తోటి మా జిల్లాలో పుట్టిందట భయం. ఇక వాళ్ళ బండారం బయటపడుతుందని మస్తుగనం పడుతున్నారంట భయం భయం. రాహుల్ గాంధీ పౌరసత్వం మీద బ్రిటిష్ ప్రభుత్వంను సమాచారం కోరిందట కేంద్ర ప్రభుత్వము. మరిగా సమాచారం ఏందో మనమే చూద్దాము. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ చేస్తున్నాడు సంచలనమైన ముచ్చట్లు. ఆయన హత్యకు ప్రయత్నిస్తున్నారంట ఖలిస్తానీ మద్దతుదారులు. జేఈ పరీక్ష రాసేందుకు మాకు అనుమతించాలన్న ఇంటర్ విద్యార్థులు. మునుపుగా 18 మంది మీద వేసిన కేసును కొట్టేసిందట సుప్రీంకోర్టు. హర్యానాలో జరిగిందట ఒక వింత. టైము ఇంకా పైసలు కలిసేస్తాయని అన్నదమ్ములు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసిరట గిట్లా. కుటుంబంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నాడు వాన్స్. ద్వైపాక్షిక సంబంధం మీద చేస్తారట మోడీతోటి సమీక్ష. యుద్ధాల వల్ల మాకు నష్టం కలిగిందనుకో ఖబర్దార్ అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈస్టర్ కాల్పుల వివరణ ముగిసిందట. ఉక్రెయిన్ మీద దాడులు ప్రారంభిస్తున్నట్లు చెప్తున్నాడు రష్యా అధ్యక్షుడు.
ఉక్రెయిన్ రష్యా యుద్ధాల మీద తొలిసారిగా వివరణకు రానున్నాడట ట్రంప్. రాకపోతే శాంతి భద్రతల ఒప్పందాన్ని విరమించుకుంటామంటున్నాడు.